హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో ఈ వారం ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం అరబిందో ఫార్మా కంపెనీ సైడ్ నుంచి 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగాయి. ఒకటి వచ్చేసి అప్టోరియా ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి ఉంది, మరొకటి వచ్చేసి అరబిందో ఫార్మా కంపెనీ సైడ్ నుంచి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ అప్టోరియా ఫార్మా అనే కంపెనీ కూడా మనకి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. రెండు కంపెనీస్ కూడా సేమ్ అరబిందో కంపెనీకి సంబంధించినవే. సో దీంట్లో మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగే పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ జాబ్స్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అప్టోరియా డివిజన్ అని చెప్పి ఉంది కదా. ఈ అప్టోరియా ఫార్మా అనే కంపెనీ వచ్చేసి మనకి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 23 ఆగస్ట్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వకూడదు. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్లో గ్రూప్స్ మెన్షన్ చేశారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఇంకా ఎంఈసీ, అలాగే ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఈ కోర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, అలాగే డిగ్రీ కంప్లీట్ చేయకుండా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, డిగ్రీ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్, దాంతోపాటు డిగ్రీ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే డిగ్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ ఉంటారు కదా డిగ్రీలో, ఆ క్యాండిడేట్స్ కూడా ఒకవేళ జాబ్ చేయాలి అనుకుంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు, మేల్ క్యాండిడేట్స్. ఓకే, దీనికి సంబంధించి మనం సాలరీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి 2.5 lakhs మనకి సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకి కంపెనీ ఇక్కడ మనకి పిఎఫ్ అలాగే ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకుంటే కంపెనీకి సంబంధించిన అడిషనల్ బెనిఫిట్స్ మనకి 24,000 యాన్యువల్ రిటెన్షన్ బోనస్ అని చెప్పి కూడా మనకి పే అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి దసరా పండుగ టైంలో ఈ రిటెన్షన్ బోనస్ అనేది కంపెనీ పే అయితే చేస్తుంది. అలాగే మనకి అటెండెన్స్ బోనస్ కూడా కంపెనీ పే అయితే చేయడం జరుగుతుంది. అటెండెన్స్ బోనస్ వచ్చేసి మీరు మంత్లో 26 days వర్కింగ్ డేస్ వెళ్ళారంటే డ్యూటీకి మీకు ఈ అటెండెన్స్ బోనస్ అనేది పేడ్ అయితే చేయడం జరుగుతుంది. అటెండెన్స్ బోనస్ వచ్చేసి 1,000 రూపీస్ మీకు అడిషనల్గా సాలరీలో యాడ్ అయితే అవుతుంది. అలాగే మనకి డబుల్ పేమెంట్ ఆఫ్ ఓవర్ టైం అని చెప్పి మెన్షన్ చేశారు. డబుల్ పేమెంట్ ఓవర్ టైం అంటే మన 8 hours డ్యూటీ అయిపోయిన తర్వాత అడిషనల్గా ఎన్ని అవర్స్ అయితే చేస్తామో అన్ని అవర్స్కి మనకి డబుల్ అమౌంట్ అనేది పే అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం 4 hours ఓవర్ టైం డ్యూటీ చేసామనుకోండి, 4 hours చేస్తే మనకి 8 hours అమౌంట్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళు మనకి పే అయితే చేస్తారు. దీన్ని డబుల్ పేమెంట్ ఆఫ్ ఓవర్ టైం అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే మనకి నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. అలా నైట్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసి 25 రూపీస్ మాత్రమే ఉంటుంది ఒక నైట్కి. సో అది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 4 నైట్లు చేశారంటే మీకు 100 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది. చాలా తక్కువ అమౌంట్ ఉంది మనకి అరబిందో కంపెనీ సైడ్ నుంచి. అలాగే ఇక్కడ మనకి సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు సిటీలో హైదరాబాద్లో ఉన్నారు అంటే మీరు ఉండే ఏరియా నుంచి కంపెనీ వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి కంపెనీకి అప్ అండ్ డౌన్ అయితే చేయొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 23 ఆగస్ట్ రోజు లొకేషన్ చూడండి, ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, ఎన్పిఆర్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ ఐడిపిఎల్ ఎక్స్ రోడ్, చింతల్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం కోసం మనకి ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, దాంతోపాటు పేరెంట్స్ ఆధార్ కార్డ్ కూడా అడుగుతున్నారు. మదర్ ఇంకా ఫాదర్ది ఆధార్ కార్డ్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు. దీని రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ అరబిందో కంపెనీస్ నుంచి మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అక్కడ మనకి ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, అప్టోరియా ఫార్మా అని చెప్పి ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనకి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 22 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి
ఇక్కడ చూడండి అప్టోరియా ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు అరబిందో ఫార్మా లిమిటెడ్ అని చెప్పి. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 22 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే వేకెన్సీ అయితే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 22 ఆగస్ట్ రోజు మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 6 చిట్కుల్ విలేజ్ సంగారెడ్డి తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అలాగే పీజీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు. సో మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింటే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ క్యాండిడేట్స్కి ఉండదు, అది చూసుకోండి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇక్కడ కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏపీఐ డివిజన్కి సంబంధించిన కంపెనీలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ మాత్రం మీరు డైరెక్ట్గా జస్ట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కెమిస్ట్రీ రిలేటెడ్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారంటే సరిపోతుంది, మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే అయిపోతారు. ఓకే, మనకి ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 24/7 వర్క్ రన్ అవుతూ ఉంటుంది. సో మీరు నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా చూసుకోండి. ఓకే, మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పే స్లిప్స్ కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. అరబిందో కంపెనీకి అప్టోరియా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన